ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు. కొందరు సంకల్పంతో విషయాలను చేసేవారు, అంటే ఏదైనా సాధించాలని నిర్ణయించుకుని దానికి తగ్గట్టుగా కృషి చేసేవారు. ఇంకొందరు ఏమీ చేయకుండా ఉండేవారు. వీరు మంచి జరగాలని కోరుకుంటారు, కాని దానికి తగ్గ కృషి పెద్దగా చేయరు. వీరికి కేవలం కోరికలు ఉంటాయి, కాని వాటిని నెరవేర్చుకునే పట్టుదల, దృఢత్వం ఉండదు. అయితే దేవుని సహాయంతో సంకల్పించేవారు ఏది సరైనదో వారికి తెలుసు. నిజానికి దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము. మనకు ఏ సామర్థ్యమున్నా అది దేవుని నుండి వచ్చినదే. దేవుడు మనల్ని ఏదైనా చేయమని అడిగితే దాన్ని చేయగల శక్తిని కూడా ఆయనే ఇస్తాడు. మనం చేయాల్సిందంతా ఆయనమీద ఆధారపడటమే. జీవితంలో రెండు రకాల వైఖరులు. జీవితంలో ఒక రకం వారు ఎల్లప్పుడూ పైకి వెళతారు. వారి జీవితం సగటు కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. రెండో రకం వారు ఎల్లప్పుడూ సగటు కంటే తక్కువ జీవితాన్ని గడుపుతారు. దేవుడు వారికివ్వాలనుకున్న దానికంటే తక్కువే పొందుతారు. మంచి జీవితాన్ని అందరూ కోరుకుంటారు, కాని దాన్ని పొందడానికి చేయవలసినది చెయ్యాలి. ప్రవాహానికి ఎదురు ఈదడం కష్టం, కాని దేవుడు అలాంటి వారిని చూస్తున్నాడు. నిష్క్రియత్వం అనేది అపవాది నుండి వచ్చే ఒక పెద్ద ఉచ్చు. అది ఒక కోరికలాంటిది, కాని ఏదైనా చెయ్యాలంటే వారికి ఒక అనుభూతి రావాలని ఎదురుచూస్తారు. అసహనం ఒక బలహీనత. ఈరోజు మనం సహనం గురించి మాట్లాడుకుందాం. అసహనమనేది ఒక పెద్ద బలహీనత. నాకు కూడా ఒకప్పుడు ఇది నాకు ఇప్పుడే కావాలి అనే స్వభావం ఉండేది. కాని దేవుని దయవల్ల నేను ఆ బలహీనతను దాదాపుగా జయించాను. అయినా మనం దీనిపై నిరంతరం పనిచేయకపోతే మళ్లీ ఆ స్థితికి జారిపోయే అవకాశం ఉంటుంది. దేవుని పట్ల అసహనం. కొంతమంది దేవుని పట్ల చాలా అసహనంగా ఉంటారు. నేను చెయ్యాలనుకున్నది ఆయన ఎందుకు చేయడు అని ప్రశ్నిస్తుంటారు. ఆయన వాక్యంలో వాగ్దానం చేసినవి కూడా ఆయన మన సమయపట్టిక ప్రకారం చేయడు. మనం ఎంతగా తొందరపెట్టినా దేవుణ్ణి మనం తొందరపెట్టలేము. నిరీక్షణ అనేది జీవితపు సత్యం. మనమందరం ఎదురుచూస్తాం, కాని కొందరు ఇతరుల కంటే బాగా ఎదురుచూస్తారు. మన కాలాలు దేవుని చేతుల్లోనే ఉన్నాయి. ఆయనకు మనకోసం ఒక ప్రణాళిక ఉంది. దేవుడు మనల్ని ఆయన మనకోసం సిద్ధపరిచి ఉంచిన వాటికోసం సిద్ధపరుస్తాడు. ప్రజల పట్ల అసహనం. ప్రజలతో అసహనమనేది కూడా ఒక సాధారణ సమస్య. మనం లైన్లో వేపోయినప్పుడు మనకు కోపం వస్తుంది. సహనమనేది ఆత్మఫలాల్లో ఒకటి. ఇది శోధనల్లోనే ఎదుగుతుంది. ఒక వ్యక్తి సహనంగా ఉంటే అతడు పరిపూర్ణుడని, ఏమీ కోరుకోకుండా ఉంటాడని చెప్పబడింది. ఇతరులు మనం చెప్పినప్పుడు పనిచేయకపోతే మనం తరచుగా అసహనంగా ప్రవర్తిస్తాం. మన అసహనం మాటల్లోనే కాకుండా మన ముఖ కవళికల్లో కూడా కనిపిస్తుంది. దేవుడు కొన్నిసార్లు మనల్ని విసిగించే వారితోనే ఉంచుతాడు. ఎందుకంటే ఆయన మనలోని కఠినమైన స్వభావాలను మలచడానికి వారిని ఉపయోగిస్తాడు. ప్రజలను అవమానపరిస్తే ఆయన బాధపడతాడు. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరూ ఏదో ఒక గాయంతో ఉంటారు, ఏదో ఒక కష్టంలో ఉంటారు. క్రీస్తు ప్రతినిధులుగా ఉండాలంటే మనం ప్రజలతో సహనంతో కూడిన వైఖరిని అలవర్చుకోవాలి. తనతో తాను అసహనం. మనం తనతో తాను అసహనంగా ఉండటాన్ని కూడా జయించాలి. ఉన్నచోటనే ఆనందించడం ఎలాగో నేర్చుకోవాలి. మన అపరిపూర్ణతలతో, బలహీనతలతో కూడా ఆనందించాలి. దేవునికి మనం చేసే చిన్న చిన్న తప్పులు, మూగపనులు తెలుసు. ఆయన షరతులు లేకుండా మనల్ని ప్రేమిస్తాడు. మన మార్గమంతా మనతో కలిసి పనిచేస్తాడు. మనల్ని ఎన్నడూ వదలడు. వస్తువుల పట్ల అసహనం. వస్తువుల పట్ల కూడా మనం అసహనాన్ని పెంచుకొందాలంటే మనం దాని ద్వారా పదే వెళ్లాలి. అది మనల్ని విసిగించని స్థితికి చేరుకునేవరకు. అప్పుడు మనం దానికి పూర్తిగా మరణిస్తాం, లేదా అలవాటు పడిపోతాం. శరీర కార్యాలు వేసస్ దేవుని కార్యాలు. దేవునితో సహనం లేకపోతే మనం తరచుగా శరీర కార్యాల్లోకి దిగుతాం. శరీర కార్యాలు అంటే మన కోరికలను మన సొంత తెలివితేటలతో, మన సొంత ప్రయత్నాలతో ఎలా నెరవేర్చుకోవాలి అని ఆలోచించడమే. దేవుని కంటే ముందుకెళ్ళి మనం జీవితంలో చాలా గందరగోళాలను సృష్టిస్తాం. అబ్రహాము మరియు సారాయి కథను తీసుకోండి. వారు దేవుని వాగ్దానం కోసం వేచి ఉండలేక సొంత ఆలోచనతో హాగర్ ద్వారా సంతానం పొందాలని ప్రయత్నించారు. అది వారికి ఎన్నో సమస్యలను తెచ్చిపెట్టింది. దేవుని నుండి రానంతవరకు ఏదీ పనిచేయదు. దేవుడు ప్రారంభించినది మాత్రమే ముగించడానికి బాధ్యత వహిస్తాడు. శరీర కార్యాలు పనిచేయవు. మనం ఏదో బలవంతంగా జరిగించాలని ప్రయత్నిస్తున్నప్పుడు అది జరగదు. దేవా, నాకు తెలిసిన ప్రతిదీ చేశాను, ఇది ఎందుకు పనిచేయడం లేదు అని మనం అనుకుంటాం. చివరికి దేవుడు మనల్ని ఏమి చేయమని అడగడం లేదు, ఆయనను నమ్మడం తప్ప. శరీర కార్యాలు విసుగుతో సమానం. మనం లేదా ఎవరైనా విసిగిపోయినట్లు అనిపిస్తే అది కేవలం దేవుడు మాత్రమే చేయగలిగిన దానిని మనం చేయడానికి ప్రయత్నించడమే.
ప్రజలను మార్చడానికి ప్రయత్నించడం కూడా దేవుడు మాత్రమే చేయగలడు. మనం చేయగల మంచి పని ఏమిటంటే వారికోసం ప్రార్థించి దేవుని కార్యం చేయనివ్వాలి. ముగింపు. యేసుక్రీస్తులో విశ్వాసులుగా మనందరి ఆత్మలో సహనపు ఫలముంటుంది. దేవుడు దాన్ని ఒక విత్తనంలా ఉంచాడు. మనం దాన్ని పెంచి వృద్ధి చేయాలి. దాన్ని పెంచే విధానమేమిటంటే దాన్ని ఉపయోగించడానికి వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడమే. కొన్నిసార్లు దేవుడు తన సమయం కోసం సహనంతో వేచియుండాలని కోరుకుంటాడు. ఆయన ఏం చేయాలనుకుంటాడో దాన్ని వెంటనే చేయకుండా అన్ని విషయాల్లో ఆయనను నమ్మాలని కోరుకుంటాడు. ప్రతి క్షణాన్ని ఎలా ఆనందించాలో మనం నేర్చుకోవాలి. విసిగిపోతే అది జరగదు.